నమస్తే, వెల్కమ్ టు న్యూస్ జోన్ టీవీ. నేను మీ నాగరాజ్. మహారాణి శ్రీ అహల్యాబాయి హోల్కరే అంటే ఎవరో మీకు తెలుసా? భారతదేశ చరిత్రలోనే కనుమరుగైన ఒక గొప్ప మహారాణి. ఆమె సుదీర్ఘ పాలనలో ఎన్నో పుణ్యకారాలు చేసిన వీరవనిత. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటి? ఆమె ఎందుకు కనుమరుగైంది? అది తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షులు మరియు 2019 మదనపల్లి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బండి ఆనంద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈరోజు భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ మహారాణి శ్రీ అహల్యాబాయి హోల్కరే జయంతి జరుపుకుంటున్నారన్న. అసలు ఆమె ఎవరు? ఆమె జయంతి ఎందుకు జరుపుకోవాలన్నమా? ఈరోజు మనకు స్ఫూర్తినిచ్చేటువంటి అనేక మంది మహనీయులను ఈ దేశానికి, నేటి యువతకి వారి యొక్క త్యాగాలను తెలియజేసేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తాను. మనం దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలైనటువంటి సందర్భంలో దేశంలో ఎవరైతే ఇటువంటి మహనీయులు, మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో అనేక మంది ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు, జీవితాలు త్యాగం చేసినటువంటి అనేక మంది వీరులు, వీరవనితలు ఉన్నారు. గతంలో మనల్ని పరిపాలించినటువంటి కొంతమంది పాలకులు ఇటువంటి మహనీయులందరినీ కూడా మరుగున పడేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగమే ఈరోజు మనం ఈ దేశానికి మాతగా, దేవిగా పేరుగాంచినటువంటి అహల్యాబాయి హోల్కర్ మహారాష్ట్రలో షిండే అనేటటువంటి గ్రామంలో ఆమె జన్మించడం, ఆమె 1725 మే 1వ తారీఖున మహారాష్ట్ర నుండి చౌడే అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె జన్మతః దేశభక్తి, ధర్మం పట్ల అవగాహన, మన దేవీ దేవతల పట్ల వారి యొక్క భక్తిభావము ఇవన్నీ ఉన్నటువంటి కారణంగా ఆమె మహోన్నతమైనటువంటి శక్తిగా రాబోయే రోజుల్లో ఎదిగింది. అప్పుడు ఈ దేశంలో చొరబడి మన దేవీ దేవతలు దేవాలయాలను అవమానిస్తూ, ధ్వంసం చేస్తూ, విగ్రహాలను విరగ్గొడుతూ రాజ్యం చేస్తున్నటువంటి ముస్లిం మూకలను ఎదురుడ్డి నిలిచినటువంటి కుటుంబం ఆ రోజు ఆ యొక్క కుటుంబం. అంత గొప్ప మహారాణి అంటున్నారు కదా, మరి చరిత్ర ఎందుకు మర్చిపోవాల్సి వచ్చింది? కేవలం మనతో గతంలో పాలన చేసినటువంటి కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయ నాయకుల కారణంగా ఇటువంటి మహనీయులు మన భారతదేశంలో 1000 సంవత్సరాల పాటు ఈ దేశం కోసం, ఈ దేశ ధర్మం కోసం పనిచేసినటువంటి వీరులు ఎందరో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం భారతీయ జనతా పార్టీ నాయకత్వం వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరైతే ఈ దేశం కోసం జీవితాలు అర్పితం చేశారో, ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. వారి యొక్క స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలైనటువంటి సందర్భంలో మనం ఆజాదీ కా అమృత మహోత్సవాల పేరు పైన దేశవ్యాప్తంగా ఇటువంటి వీరుల యొక్క చరిత్రని, ఏదైతే వీరుల యొక్క కుటుంబాలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఒక మహోత్తమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే 3 సంవత్సరాల క్రితం నుండి కూడా అహల్యాబాయి ఏదైతే మనం వీరవనిత గురించి చెప్పుకుంటున్నామో ఆ వీరవనిత యొక్క జన్మస్థలమైనటువంటి ఏదైతే మహారాష్ట్రలోని చౌడే అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామాన్ని
మన కేంద్ర మంత్రులు సందర్శించడం, అక్కడ ఒక స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఆ స్ఫూర్తి కేంద్రం? ఎవరి అహల్యాబాయి హోల్కర్ అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే 1725 సంవత్సరం మహారాష్ట్రలో ఉద్భవించినటువంటి ధర్మరత్న మాతా దేవి మన యొక్క అహల్యాబాయి హోల్కర్ గారు కేవలం ఆ యొక్క కుటుంబం సాధారణమైనటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆమె జన్మించినటువంటి జన్మతః దేశభక్తురాలు, జన్మతః దైవభక్తురాలు. తల్లిదండ్రి కుటుంబం ఇచ్చినటువంటి మహాభారతము, రామాయణము, రాముడి యొక్క గాథలు చదువుతూ పెరిగినటువంటి కుటుంబం, చదువుతూ పెరిగినటువంటి అహల్యాబాయి హోల్కర్. కాబట్టి ఆమెకి అణువణువున ఈ దేశం పట్ల ప్రేమ, ఈ ప్రజల పట్ల అభిమానం అనేటువంటి ఉన్నటువంటి కారణంగా ఆమెకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యుక్త వయసు కూడా రాకనే ఈ రోజు ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, చేతికి దొరికినటువంటి వయసుకు వచ్చినటువంటి అమ్మాయిల్ని ఎవరిని కూడా అప్పుడు ఆ ముష్కర్లు వదిలిపెట్టేటటువంటి స్థితిలో ఆ రోజు పాలన లేదు. కాబట్టి కేవలం 10 సంవత్సరాల వయసులోనే ఆమెకి వాళ్ళ తల్లిదండ్రులు వివాహం చేయడం జరిగింది. ఆ యొక్క వివాహం 1735 ఖాండే రావు అనేటటువంటి ఒక రాజుతోటి వివాహం చేయడం జరిగింది. ఇది జరిగేటువంటి సందర్భంలో ఈ యొక్క ఖాండేరావు ఒక వీరత్వం కలిగినటువంటి వీరుడు, యువతకు స్ఫూర్తి. ఆ రోజు ఖాండేరావు అని చెప్తే ఆ యొక్క ముస్లిం పాలకులు ఎవరైతే ఉన్నారో వణుకు పుట్టేది. ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేస్తాడో తెలియదు, ఏ విధంగా తరిమి కొడతారో తెలియదు. ఈ యొక్క ధర్మ రక్షణే జయగా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వీరుడు ఖాండేరావు. ఇటు యుద్ధం చేస్తున్నాడు, మన పైన దాడి జరుగుతోంది, దేశం మొత్తం మీద ఈయన ఆదర్శంగా తీసుకొని మన పైన తిరగబడతారనేటటువంటి ఒక దురుద్దేశంతో ఏదైతే ముస్లిం పాలకులు ఆయన పైన దాడి, రాత్రిపూట ఆ యొక్క ఏదైతే ఆ కుంబేర్ అనేటటువంటి కోట ఏదైతే ఉందో ఆ కోటలోకి ప్రవేశించి వారిని ఆ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో వీరమరణం పొందుతారు. కుంబేర్ అనేటువంటి కోటలో మన యొక్క ఖండేరావు గారు. ఆ యొక్క వీరమరణం తర్వాత ఆ యొక్క వీరుడితో పాటు ఈ యొక్క అహల్యాబాయి కూడా అప్పుడు ఉన్నటువంటి కాల పరిస్థితుల్లో మన సతీ సహనం జరిగేది. ఈమె కూడా ఆ యొక్క వీరుడితో పాటు నేను కూడా దానం అయిపోతాను, నా యొక్క భర్త లేని జీవితం నాకు అవసరం లేదు అని చెప్పేసినట్టు ఆమె భావిస్తా అంటారు. భావించేటటువంటి సందర్భంలో వారు మామగారు దగ్గరుండి, తల్లి నువ్వు కేవలం ఈ కుటుంబం కోసం ఉద్యమించినటువంటి జన్మ కాదు నీ జన్మ, ఈ యొక్క ప్రజలను, ధర్మాన్ని, దేశాన్ని కాపాడుట కోసం ఉద్భవించినటువంటి జన్మ నీ జన్మ. కాబట్టి నీకు ఇంత సత్య సహనం అనేది నువ్వు ఉపక్రమించాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళ మామగారే దాన్ని దగ్గరుండి వారికి విలువిద్య నేర్పించడంలో, వారికి యుద్ధ నైపుణ్యాన్ని నేర్పించడంలో, గుర్రపు స్వారీలు నేర్పించడంలో దగ్గరుండి వారి మామగారే వారికి అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి ఏదైతే 1736 సంవత్సరంలో వారిని రాణిగా ప్రకటించడం జరుగుతాడు. అయితే అన్న అప్పుడు మహారాణి అయిన తర్వాత కొన్ని గుడులు నిర్మించిందంట, అది నిజమేనా? ఏదైతే ఆమె 1736లో రాజ్యపాలన ప్రారంభించినప్పటి నుండి కూడా ఏదైతే మన దేశంలో అప్పటికే ఒక 700 సంవత్సరాల నుండి అనేక మంది మొఘలాయులు కావచ్చు, తురుస్కులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అనేక డచ్ వారు వీళ్ళందరూ కూడా ఈ దేశం పైన దాడి చేయడం, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద దోచుకెళ్ళడం, ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో మనం గతంలో అప్పుడు చెప్పుకున్నటువంటి కారణం ఏదైతే ఉందో ఆమె జన్మతః దేశభక్తురాలు, దైవభక్తులు అనేటువంటి కారణంగా ఏదైతే ఈ దేశంలో ఉండేటటువంటి మన హిందువులు పవిత్రంగా భావించేటటువంటి దేవాలయాలు, అప్పుడు దేవాలయాల ఆధారంగానే బడి నడిచేది, అప్పుడు దేవాలయాల ఆధారంగానే అన్నదాన కార్యక్రమం జరిగేది, అప్పుడు దేవాలయాల ఆధారంగానే వైద్య చికిత్స జరిగేది.
కాబట్టి వారి యొక్క లక్ష్యం ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలి. ఈ దేవాలయాలు ధ్వంసం చేస్తేనే ఈ యొక్క భారతదేశం యొక్క హిందూ సంస్కృతి సనాతన ధర్మాన్ని మనం దెబ్బ కొట్టాలి అనేటటువంటి వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేస్తా మన దేవాలయాలను ధ్వంసం చేశారు. ఏదైతే ఈమె లక్ష్యం ఏది? ఈ దేవాలయాల ఆధారంగానే ఈ ధర్మం నిలబడుతుంది, సనాతన ధర్మం నిలబడుతుంది. కాబట్టి ఏదైతే వాళ్ళు ధ్వంసం చేసినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సొంత ఖర్చులతోటి పునర్నిర్మాణం చేసుకుంటా, అక్కడ ఏదైనా విగ్రహాలు అవి ఏమైనా ధ్వంసం అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటా, ఇది దేశవ్యాప్తంగా మన మన ఆధ్యాత్మిక కేంద్రం హిందుత్వానికి కాశీ దేవాలయం, కాశీ విశ్వేశ్వర దేవాలయాన్ని వారి దగ్గరుండి అన్నీ కూడా పునఃప్రతిష్ఠ చేయడం, పునర్నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆలయంలో అక్కడ అన్నదాన సత్రం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి అనేక దేవాలయంలో చిన్న చిన్న ధ్వంసం జరిగినటువంటి కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే త్రికండేశ్వర దేవాలయాన్ని, ద్వారకా దేవాలయాన్ని, అయోధ్యలో సైతం ఆ రోజు మన యొక్క రాముడి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో సైతం ఆమె అన్నదాన సత్రాన్ని ఆ రోజు ప్రారంభించడము, అదేవిధంగా అక్కడ వచ్చే యాత్రికులు సైతం రాత్రి ఉండే విధంగా బస చేసే విధంగా కూడా ఆ రోజు షెడ్లు ఏర్పాటు చేయడము ఆ కాలంలోనే ఆమె చేసింది. అందుకోసమే ఆమెని దేవి మాత అని ఎందుకు అంటారంటే దీనికోసమే. ఆమెని పుణ్యశ్లోక అనే బిరుదిచ్చారు. ఎందుకంటే ఇటువంటి పుణ్యకార్యాలన్నీ చేసినటువంటి కారణంగా, లోకమాత ఇవన్నీ చేసినటువంటి కారణంగానే ఆమెని లోకమాతగా, పుణ్యశ్లోకగా, దేవిగా ఈరోజు ఆమెకు అనేకమైన బిరుదులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆమె తన యొక్క 30 సంవత్సరాలు తను రాజ్యపాలన చేసినటువంటి సందర్భంలో రాజ్యంలో ఉండేటటువంటి తన కుటుంబంలో తన కొడుకు ఏ విధంగానో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను సైతం తన సొంత పిల్లల్లాగా భావించింది. దానికి కారణం 1736 సంవత్సరంలో రాజ్యపాలన ప్రారంభించాలంటే 1737 సంవత్సరంలో తన కొడుకు సైతం యుద్ధంలో మరణించడం జరుగుతుంది. యుద్ధంలో తన కుటుంబమే ఈ దేశం కోసం, మన ధర్మం కోసం, ఈ సంస్కృతి కాపాడడం కోసం జీవితాంతం అలుపెరిగిన పోరాటం చేసినటువంటి వీర వనిత. అదేవిధంగా అప్పుడున్నటువంటి ఏదైతే సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఈరోజు మన పాఠ్యాంశాల్లో కావచ్చు, లేదా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఈ యొక్క ఏదైతే మనం చరిత్రలో పుస్తకాల్లో ఈ కొంతమంది కుహనా లౌకికవాదులు మొన్ననే లేదా పలానా వాళ్ళ వల్ల సతీ సహగమనం ఉద్యమాలు జరిగినాయని చెప్పేసి 300 సంవత్సరాల క్రితమే అహల్యాబాయి యొక్క హోల్కర్ యొక్క నాయకత్వంలో ఈ యొక్క ఎవరైనా సరే నా రాజ్యంలో సతీ సహగమనం కానీ లేదా భర్త చనిపోయిన తర్వాత పునర్వివాహం ఉండేది కాదు మన దేశంలో, మన సంస్కృతిలో. కానీ పునర్వివాహాలు సైతం, భర్త చనిపోతే పునర్వివాహాలు సైతం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు వారు తీసుకురావడం జరిగింది. వారి స్నేహితురాలికి దగ్గరుండి ఈమె పునర్వివాహం చేశారు భర్త చనిపోయిన తర్వాత, ఒక ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో. ఇలా ఆమె చేసినటువంటి ఏదైతే కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా నేటి మహిళలకు స్ఫూర్తి. ఈ నేటి మహిళలకు స్ఫూర్తినిచ్చే విధంగా మనం ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేసి గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రులు దేశవ్యాప్తంగా ఈరోజు అహల్యాబాయి హోల్కర్ గారి యొక్క చరిత్రను తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి సైతం 2 చోట్ల ఈ కార్యక్రమంలో పాల్గొనేసిందను ఆమె యొక్క చరిత్రను, ఆ యొక్క వీరత్వాన్ని, ఆ యొక్క మాతృత్వాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ప్రయత్నంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఈ పని చేస్తా ఉంది. ఓకే అన్న, మీరు నరేంద్ర మోడీ గారు చేపట్టినారు,
దేశవ్యాప్తంగా అయితే భారీ ఎత్తున అయితే ఈ జయంతి అయితే ఈ 300 జయంతి అయితే చేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఇప్పటికీ 11వ సంవత్సరం జరుగుతుంది. ఇది 300 సంవత్సరాలుగా జయంతి జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు వరకు లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? మనం ఏదైనా సరే దేశానికి మనం చేసుకునే సందర్భంలో 25 సంవత్సరాలకని 50 సంవత్సరాలకి 75 సంవత్సరాలకని మనం ఉత్సవాలు చేస్తాం. అట్లా ఈ యొక్క 300 సంవత్సరాలు ఇక వీర వనిత జన్మించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రత్యేకమైన అన్ని కార్యక్రమాల్లో భాగంగానే అందరి యొక్క జయంతి కార్యక్రమాలుగానే ఈ జయంతి చేస్తున్నాము. కాకపోతే ప్రత్యేకంగా ఈ రోజే ఎందుకు చేస్తున్నాము? ఈ 300 సంవత్సరాలు లేదు, 300 సంవత్సరాలు 3 శత జయంతి కారణంగా దీన్ని ఒక అకేషన్ గా తీసుకునేసిందను. మన దేశవ్యాప్తంగా ఈ యొక్క అహల్యాబాయి యొక్క హోల్కర్ యొక్క జయంతి, ఆమె యొక్క వీరత్వము, మాతృత్వము, దైవభక్తి, దేశభక్తి అందరికీ తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ యొక్క అంటే అహల్యాబాయే కాకుండా ఇలాంటి వీరులు, మహారాణులు, మహావీరులు చాలా మంది ఉన్నారు మన భారతదేశ చరిత్రలు తీసుకుంటే. వాళ్ళందరికీ అంటే వీళ్ళతో పాటు సమానమే కదా వాళ్ళు కూడా. సో వాళ్ళకి లేని ఒక ఇది ఇంపార్టెన్స్ ఈ అహల్యాబాయికి ఎందుకు ఇవ్వాలంటారు? ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉద్భవించినటువంటి ఏ ఒక్కరు మనిషి, ఏ ఒక్క జీవి మనం తక్కువగా చూడము. సర్వో జన సుఖనో భవంతు అనేటటువంటి దేశము, ధర్మము మన ధర్మము. అటువంటిప్పుడు ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ ఇక్కడ చూసేటటువంటి మన అందులో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చూసే ప్రసక్తే లేదు. అంటే అప్పటికి ఏదైతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఏదైతే గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఇటువంటి వీరుల యొక్క చరిత్ర బయట తీసుకొచ్చినట్టయితే మా యొక్క ప్రతిష్ట దెబ్బతింటది, లేకంటే మేమే ముందు ఉండాలా అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో పుస్తక రచన చేసినటువంటి పాఠ్యాంశంలో చేర్చినటువంటి కారణంగా 2014 ముందర ఈ దేశాన్ని పరిపాలించినటువంటి 1947 నుండి మధ్యలో ఒకసారి వాజ్పేయి గారి గవర్నమెంట్ లో కావచ్చు, లేదా జనతా పార్టీ గవర్నమెంట్ లో తప్పిస్తే ఈ యొక్క దేశాన్ని అత్యధిక భాగం పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు ఒత్తాస పలికినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ యొక్క రెండు పార్టీల యొక్క స్వార్థ బుద్ధి కారణంగా వాళ్ళకి నిజంగా ఈ దేశం పట్ల, ధర్మం పట్ల అవగాహన లేనటువంటి నాయకత్వంలో ఈ రోజు ఆ పార్టీలు నడిచినటువంటి కారణంగా ఈ రోజు మన నిజంగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరుగున పడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరుగున పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వెలుగులోకి తేవడము, వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క త్యాగాన్ని ప్రజలకు తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుందంటారా? ఖచ్చితంగా చేస్తా ఉంది. దానికి ఉదాహరణలు మనకు అనేకమైన సందర్భాల్లో ఖచ్చితంగా ఏదైతే ఆజాదీ కా అమృత మహోత్సవం పేరు పెట్టి ఎవరైతే ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అరక్ నుండి కటక్ వరకు కూడా ఈ దేశంలో ఎవరైతే వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీయడం జరిగింది. ఇంకా తీస్తూ ఉంటాము. ఎవరైనా సరే ఇప్పటికైనా సరే గ్రామాన వాళ్ళందరినీ గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి ఈరోజు పార్టీ కార్యకర్తలకి, ప్రభుత్వానికి సైతం వారు హెచ్చరిక పై నుండి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగా పనిచేస్తాం. ఎవరిని ఈ దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించి ఎవ్వరు కూడా తక్కువ కాకూడదు. ఎందుకు మన ప్రాంతం నుండి సైతం మొన్నటి వరకు ఈ ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మన రాయలసీమ ముద్దుబిడ్డ యొక్క చరిత్రను మొన్నటి వరకు మనకు తెలియదు. ఈ రోజు మన యొక్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఝాన్సీ మాత గాజు, మంగళ్ పాండే లాంటి వీరులకు స్ఫూర్తినిచ్చినటువంటి వీరుడి కన్న గడ్డ మన యొక్క తెలుగు గడ్డ, రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వారి యొక్క చరిత్రను. అదే విధంగా మరో తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మన యొక్క విశాఖ తీరానికి వచ్చిందను, గోదావరి జిల్లాకు వచ్చిందను ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారి యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే వీరులకు అన్నటువంటి రాష్ట్రం, త్యాగ పురుషులకు అన్నటువంటి రాష్ట్రం ఈరోజు మహారాష్ట్ర. ఆ మహారాష్ట్రలో ఉండేటటువంటి అనేక మంది వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు
మన యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి వీరులందరినీ కూడా వారి గ్రామంలో ఏ గ్రామంలో ఉన్నా ఎక్కడ పుట్టినా వారి గ్రామాల్లోకి వెళ్ళి ఆ కుటుంబాలను గౌరవిస్తూ ఈ రోజు అటువంటి వీరుల స్ఫూర్తిని ఈరోజు ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము, యువతకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ప్రపంచంలో ఉండేటటువంటి మొత్తానికి భారతదేశం విశ్వగురు స్థానంలో నిలపడం కోసం, భారతదేశం శాంతిని పెంపొందించే దానికోసం ఈరోజు ప్రపంచం సైతం కోరుకుంటాం. అగ్ర రాజ్యాలు సైతం ఈరోజు భారతదేశం నాయకత్వంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. భారతదేశం అంటే మన యొక్క నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఏదైతే పరిపాలన చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, లేదా ఈ దేశం పైన ఎవరైనా సరే దాడి చేయాలంటే ప్రతి దాడి ఏ విధంగా చేస్తున్నారు చూసినటువంటి సందర్భం కావచ్చు, లేదా ఆర్థికంగా మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూసిందను ఈరోజు ప్రపంచ దేశాలు సైతం భారత్లో మనతో ఫ్రెండ్షిప్ చేయడం కోసం ఈరోజు పనిచేస్తున్నాయంటే ఇటువంటి వీరుల యొక్క స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. ఈ విధంగా అందరి యొక్క వీరుల్ని కూడా మనం స్మరించుకుంటూ వెళ్తున్నాము. కాబట్టి ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ ఈ యొక్క మన ప్రభుత్వంలో చూసేటువంటి ప్రసక్తే లేదు. అటువంటి సందర్భంలోనే ఇటు మన యొక్క అహల్యాబాయ్ హోల్కర్ యొక్క 300వ జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. నిర్వహించడమే కాదు, వారి పేరు పైన ఈరోజు స్త్రీశక్తి పురస్కార్ అనేటువంటి ఒక పురస్కారాన్ని ఇచ్చేసి ఎవరైతే ఈ దేశంలో ప్రస్తుతం ఈ దేశం కోసం దేశ ప్రతిష్టత కోసం పనిచేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ఆ యొక్క పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. దానికోసం వారి పేరు పెట్టడం. అదే విధంగా ఏదైతే ఇండోర్ను కేంద్రంగా ఆమె అప్పుడు పాలన చేశారు, 30 సంవత్సరాలు ఇండోర్ కేంద్రంగా ఈ దేశంలో ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం సురక్షితంగా నిలిపినటువంటి కారణంగా ఈ రోజు ఇండోర్లో ఉండేటటువంటి విమానాశ్రయానికి అహల్యాబాయ్ విమానాశ్రయము అనేసి నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు అహల్యాబాయ్ గారికి వారికి ఏ విధంగా మనం గౌరవం ఇవ్వాలనే ఉద్దేశం జరుగుతున్న సందర్భంలో ఈ విధంగా అనేకమైనటువంటి అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆమె చరిత్రను ప్రజలకు తెలిపేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా అహల్యాబాయ్ హోల్కర్ యొక్క జయంతి కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ దేశానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకురాలు అహల్యాబాయ్ హోల్కర్ యొక్క జీవితాన్ని మనము సైతం, మన ఇంట్లో ఉండేటువంటి మహిళలకు సైతం, మన ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా తెలియజేసి వారి యొక్క మార్గదర్శనంలో మనందరం కూడా వారి యొక్క స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ అహల్యాబాయ్ హోల్కరే అనేమా హిందూ, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒక హిందూ మతం సంబంధించిన వెళ్తాది అని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా మీకు తెలిసిందే బయట జరిగే పరిణామాలండి. సో అహల్యాబాయ్ హోల్కరే ఒక హిందూ అని చెప్పేసి ఈ యొక్క జయంతి చేస్తున్నారా, లేదంటే ఎలా అన్నా? హిందుత్వానికి ఈ యొక్క వీరత్వానికి ఇది సంబంధం లేదు. ఈ దేశం కోసం 300 సంవత్సరాల క్రితం లేదా 400 సంవత్సరాల క్రితం హిందువులే ఈ దేశం కోసం, అంటే ఏ కులంలో పుట్టినా వాళ్ళందరూ హిందువులే. అట్లా ఈమె కూడా ఒక సాధారణమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఈరోజు ఆమె మర్చిపోవడానికి బహుశా ఆమె కులం కోసం కాకుండా ఈ దేశం కోసం, ధర్మం కోసం ఆమె పనిచేసినటువంటి కారణంగా ఆమెని ఈ మహానుభావులు ఈరోజు కుల సంఘాలు పెట్టుకున్నటువంటి కొంతమంది మహానుభావులు ఈ యొక్క మహిళను చరిత్రలో మరుగున పడేటువంటి ప్రయత్నం జరిగింది. ఆమె కూడా నాకు ఈ కులము అనేసి ఒక కులానికో లేదా ఒక ప్రాంతానికో పని చేసుకున్నట్లయితే ఆమెకి ఆ ప్రాంతం వాళ్ళు లేదా ఆ కులం వాళ్ళు నెత్తిని పెట్టుకొని తిరిగేవారు. ఆమె కులం కోసమో లేదా ప్రాంతం కోసం పనిచేయాల. ఆమె ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రతిష్ట కోసం తన 30 ఏళ్ళు రాజ్యపాలన చేసినటువంటి సందర్భంలో కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ప్రాంతాన్ని చూడలేదు. ఏ ప్రాంతం వాళ్ళకైనా అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఇస్తూ సమానమైనటువంటి పాలన చేశారు. పాలన చేసేటువంటి సందర్భంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి ఏదైతే నినాదంతో వెళ్తున్నారో
300 సంవత్సరాల క్రితమే ఆమె ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు దీనిపైన కులానికి కానీ మతానికి కానీ కులానికి కానీ సంబంధం లేకుండా అందరికీ కూడా అందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన చెరువులు, గ్రామ గ్రామాన బావులు, ప్రతి ఒక్క గ్రామానికి రహదారులు ఆ కాలంలోనే ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అప్పుడే ఆమె ప్రారంభించారు. అప్పుడే ఆమె అన్ని కూడా అమలు చేయడం జరిగింది. కానీ మన యొక్క కొంతమంది స్వార్థపూరితమైనటువంటి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలన చేసినటువంటి కొంతమంది కమ్యూనిస్టు కాంగ్రెస్ నాయకుల యొక్క కారణంగా ఆ యొక్క మహనీయుల యొక్క చరిత్రను మరుగున పడడం జరిగింది. మరుగున పడిన ప్రతి ఒక్క వీరుడి చరిత్రని కూడా బయటకు తీసుకురావడం, వారి యొక్క స్ఫూర్తిని ఈ రోజు దేశంలో ఉన్నటువంటి యువతకు, దేశ ప్రజలకు ఇవ్వడమే లక్ష్యంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తోంది. దాంట్లో భాగంగానే ఈ రోజు అహల్యాబాయి 300వ జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే అన్న, ఇప్పుడు మన రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి చెప్పారు మీరు. అది ఇంతవరకు చరిత్రలో ఎవరికి తెలియదు, అది ఈ మధ్య కాలంలో తెలిసిందని చెప్తున్నారు. అట్లాంటివి చాలా ఉన్నాయి, అవి చాలా కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు యువతకైతే అసలు దాని గురించి హిస్టరీ అంటేనే తెలీదు, చరిత్ర అంటే ఎప్పుడు ఏం జరిగినది ఏం సంగతి అనేది ఇప్పుడు అంత ఎవరికి పెద్ద తెలియదు. అలాంటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటన్న? ఈరోజు మనం యువతని చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. ఈరోజు యువత ఏదైనా ఒక అంశాన్ని ఇట్లా కానీ మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా ఏదైనా సినిమా మాధ్యమంగా కానీ, లేదా మీడియా మాధ్యమంగా కానీ ఒక చిన్న విషయాన్ని ఇస్తే దాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం. ఏదైతే మొన్నటి వరకు ఛత్రపతి శివాజీ చరిత్ర మాత్రమే తెలుసు, ఛత్రపతి శివాజీ ఈ దేశానికి మన హిందుత్వం కోసము ఒక సింహంలాగా పోరాడాడనేటువంటి, కానీ ఛత్రపతి శివాజీ కంటే ఛత్రపతి సంభాజీ యొక్క దేశం కోసం ఏ విధంగా తన ప్రాణత్యాగం చేశాడని మనకు సినిమా ద్వారా తెలిసింది. దాన్ని ఏ విధంగా ఆదరించారో తెలిసింది. ఈరోజు ఆ యొక్క సంభాజీని ఎంతమంది ఆదర్శంగా తీసుకునేందును, వారి యొక్క హృదయాలపైన సైతం పచ్చబొట్టులాగా పొడిపించుకునేందును ఈరోజు యువత తిరుగుతాం. ఓ నా దేశం ఇంత గొప్పదా, నా చరిత్ర ఇంత గొప్పదా, నా ధర్మం ఇంత గొప్పదా అని చెప్పేసి ఈ రోజు యువత ముందుకెళ్తాను. ఈరోజు మొన్నటి వరకు కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి అనేక మంది మీడియాలో, కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి అనేక మంది సినిమా రంగంలో ఉన్నటువంటి కారణంగా మన యొక్క వీరుల యొక్క, మన దేశ సంస్కృతి యొక్క చరిత్ర మనకు సరైనటువంటి రీతిలో మన యువతకు అందలేదు. కానీ మనకు ఒక ఉదాహరణ, ఖడ్గం అనేటువంటి శ్రీకాంత్ సినిమా ఒకటి వచ్చింది. కృష్ణవంశీ గారు మన డైరెక్టర్. దేశం పట్ల భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ మన దేశంలో మనం అందజేస్తా అంటే దాన్ని సైతం వ్యతిరేకించే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు అని చెప్పేస్తున్నారు. వారి సినిమా తీస్తే దానిని ఆడించేటటువంటి ధైర్యం, సినిమా పరిశ్రమకు అండగా నిలబడే ధైర్యం ఆ రోజు ఉన్నటువంటి పాలకులు చేయలేదు. కానీ ఈరోజు ఏదైతే నిజ చరిత్ర ఆధారంగా సినిమాలు వస్తున్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం, లేదా ఇక్కడ మనకి యొక్క రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో, ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా మనం వారికి నిర్మాతలకు కావచ్చు లేదా నటీనటులకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నాము. దానికి ఉదాహరణే మన వచ్చినటువంటి కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, లేదా రజాకార్ సినిమా కావచ్చు, లేదా మన యొక్క కేరళ ఫైల్స్ కావచ్చు, సంభాజీ సినిమా కావచ్చు. ఇవన్నిటినీ కూడా ప్రజలు నిజ జీవితం ఆధారంగా ఈరోజు సినిమా రూపంలో ప్రజలకు చూపించేటటువంటి ప్రయత్నం ఈరోజు సినిమా రంగం సైతం చేస్తా ఉంది. వాటి పూర్తిగా అండగా ఈరోజు ప్రభుత్వాలు సైతం నిలుస్తున్నాయి, ప్రజలు సైతం దాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి యువత ఈరోజు అన్ని రంగాల్లో, ప్రపంచంలో ఎక్కువ మంది ఉండేటటువంటి దేశం, యువత ఉండేటటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశం ఈ రోజు కానీ ఈ యువతను సక్రమైనటువంటి మార్గంలో మనం నడిపించినట్లయితే, ఏదైతే మన కలలు కన్నటువంటి జగద్గురు స్థానం, ప్రపంచంలో భారతదేశాన్ని జగద్గురు స్థానంలో మనం నిలపాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది కేవలం యువతకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యువతని దేశభక్తి వైపు నడపడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలు, దేశం పట్ల, ధర్మం పట్ల అవగాహన కలిగినట్టు అవగాహన కల్పిస్తూనే దేశ అభివృద్ధి, మన దేశ అభివృద్ధి జరగాలంటేనే మన యొక్క దేశంలో ఉన్నటువంటి యువత సరైన మార్గంలో నడిచినట్లు అయితేనే ఈ దేశం ప్రగతి పథంలో నడుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసేటటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు అర్థం చేసుకొని
మనము వారికి మద్దతు ఇవ్వాలని చెప్పేస్తున్నాను. ఎందుకంటే అటువంటి మహనీయుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కారణంగా ఈరోజు ఇటువంటి మరుగున పడినటువంటి వీరుల చరిత్ర సైతం మనందరికీ తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క స్ఫూర్తితో, ఆ వీరుల యొక్క స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పేస్తున్నాను. మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇంత చరిత్రను మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. అయితే ఇప్పుడున్న రోజుల్లో ప్రైవేట్ సెక్టర్ అయిపోయింది స్కూళ్ళన్నీ. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అహల్యాబాయ్ హోల్కర్ ఉన్నారో వాళ్ళని ఏమన్నా రాబోయే రోజుల్లో ఏమన్నా పుస్తకాల్లో ప్రచురించే అవకాశం ఏమైనా ఉందన్నా? మనం గతం గురించి ఎక్కువ దృష్టి పెట్టకుండా గతంలో చేసినటువంటి పొరపాటు మనం కూడా చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు అన్ని స్థాయిల్లో, అన్ని రాష్ట్రాల్లో మొట్టమొదట మార్పు జరగాల్సింది విద్యార్థుల్లో మార్పు రావాలా. ఆ విద్యార్థి దశలో వచ్చేటువంటి మార్పు కారణంగానే ఈ దేశంలో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన పాఠ్యాంశాల్లో ఇటువంటి వీరుల యొక్క చరిత్రను మనం చేరుస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ ధర్మము, ఈ దేశం పట్ల అవగాహన కల్పించేటటువంటి విషయాలను కూడా ఈరోజు పాఠ్యపుస్తకాల్లో చేర్చడం జరిగింది. దాన్ని ఓర్వలేక దాన్ని కూడా ఒక మతం లాగా చూసేటటువంటి ఒక మూర్ఖత్వంతో కొన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినా ఎన్ని పార్టీలు వ్యతిరేకించినా, ఎంతమంది కుహనా లౌకికవాదులు దాన్ని వ్యతిరేకించినా, మా లక్ష్యం ప్రతి వ్యక్తిలో కూడా దేశభక్తి, ప్రతి వ్యక్తిలో కూడా దైవభక్తి ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రభుత్వం ఏం చేసినా అదే లక్ష్యంగా ముందుకెళ్తాంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన ప్రజల్లో సైతం ఒక నమ్మకం వచ్చింది. దానికి నిదర్శనమే మొన్న ఏదైతే పాకిస్తాన్ పైన మనం చేసినటువంటి, మన వీరులు సైనికులు చేసినటువంటి ఏదైతే ఎదురుదాడి ఉందో, యుద్ధం సింధూర్ అనేటువంటి ఏదైతే మనం చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికి నిదర్శనం. సింధూర్లో సైతం చేసినటువంటి మహిళలు, వీర మహిళలు ఇద్దరు, ఆ మహిళలకు కూడా స్ఫూర్తినిచ్చిందని ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడుతా ఈరోజు అహల్యాబాయ్ హోల్కర్ యొక్క స్ఫూర్తి ఈరోజు వాళ్ళిద్దరికీ కూడా చేసిందని వారు చెప్పడం ఏదైతే ఉందో, అహల్యాబాయ్ హోల్కర్ యొక్క చరిత్రను ఎంత మనం ముందుకు తీసుకెళ్ళాలి, అటువంటి మహనీయులను ఎంతోమంది మొన్నటి వరకు కూడా ఆ యొక్క ఖురేషి అనేటటువంటి మన యొక్క వీర వనిత, దాడి చేసిన వీర వనితనైతే ఎవరు మీకు స్ఫూర్తి అని అంటే, నేను అహల్యాబాయ్ హోల్కర్ యొక్క జీవిత చరిత్ర నాకు తెలుసు, ఆమెలాగా నేను ఈ దేశం కోసం పని చేయాలని చెప్పినటువంటి ఏదైతే స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈ రోజు మహిళలందరూ కూడా, ఈ రోజు యువత మొత్తం వారి యొక్క మార్గదర్శనంలో నడవాలనేసి అటువంటి వీర వనిత యొక్క చరిత్రను మనం తెలుసుకోవడం, తెలియజెప్పడం మనలో సైతం బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ఓకే అన్న, అహల్యాబాయ్ హోల్కర్ గురించి చాలా చక్కగా మాకైతే చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.